ఎట్టకేలకు సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేతలు చెప్పినట్టుగా పోలీసులే కొట్టి చంపారు అనేది ఇవాళ సీఏ నాగరాజు విషయంలో స్పష్టంగా తెలిసింది. సిట్ విచారణ చేపట్టిన తర్వాత సీఏ నాగరాజ్ని కస్టడీకి తీసుకున్నారు, రిమాండ్కు తరలించారు. బట్ మే 9న మిస్సింగ్ కేసు నమోదైన సాయికృష్ణ పైన నెల రోజులైనా కూడా అసలు ఎటువంటి పురోగతి లేదు అని చెప్పి సాయికృష్ణ తల్లిదండ్రులు కేసు పెట్టి మీడియాతో ఎంతగానో మొరపెట్టుకున్నారు. నా కొడుకుని చూపించట్లేదు అని చెప్పి. సీఏ నాగరాజు ఎంత పకడ్బందీ ప్లాన్ చేశారో దీంట్లో ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం అట్లీస్ట్ చనిపోయిన ఆ బూడిద కూడా మిగలకుండా, DNA టెస్ట్కి కూడా మిగలకుండా అంత టార్చర్ చేసి చంపేశారు అని అంటే మామూలు విషయం కాదు. నాకు తెలిసి అందరూ మాట్లాడుతున్నమాట, నాకు తెలిసని కాదు, అందరూ మాట్లాడుతున్నమాట, దేశ చరిత్రలో ఇలాంటి కేసు ఇప్పటి వరకు ఎక్కడా వెలుగు చూడలేదు అని. నిజమే కదా, అసలు ఒక బూడిద కూడా దొరకకుండా ఈ కేసుని ఇలా చేశారు, చంపేశారు అంటే మామూలు విషయం కాదు. బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా ప్రజల పాలిట మారితే ప్రజలు ఏమైపోవాలి? అసలు ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలి? పోలీసులే ఇలా ప్రజల్ని చంపేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా పోలీసుల పైన, పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంటుందా? ఏది ఏమైనప్పటికీ కూడా సీఏ నాగరాజును కూడా అదేవిధంగా చంపాలి అని అందరూ కోరుకుంటున్నారు. బట్ సాయి కృష్ణ ఆ విధంగా చనిపోవడం, ఓకే, 23 చీటింగ్ కేసులు ఉండొచ్చు, ఇంకేవైనా ఉండొచ్చు, కానీ చంపే రైట్స్ మనకు లేవు, అది కోర్టు చూసుకుంటుంది. మరి సీఏ నాగరాజు ఎంత ప్లాన్డ్గా చంపాడనేది మనకు ఈ కేసు విషయంలో స్పష్టమవుతుంది. ఎనీవే, సాయి కృష్ణ తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరుకుందాం.